హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బెస్తవాడు భూతం. అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రపు ఒడ్డుకు పోయి 4 సార్లే వల వేసేవాడు. ఆ 4 తూర్లకు ఏవి దొరికితే అవి తీసుకొని బజారుకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడేమీ ఇవ్వలేదు అనుకొని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండవసారి వేశాడు, ఎండ్రకాయలు పడ్డాయి. మూడవసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి. 4వసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజా దొరికింది. వాడది చూసి చాలా సంతోషించాడు. ఇది అమ్ముకుంటే 100 చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకొని ఉండకూడదా అనుకున్నాడు. అనుకుని వాడు తాడు విప్పాడు. తాడు తీసివేయగానే మూత దానంతట అదే ఎగిరి వచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతడికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు. కానీ క్రమంగా అది బయటికి రాసాగింది. అది అట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటుకు చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కానీ భూతము పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఇక ఎప్పుడు వింటాను రా అంది. బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవరిని నువ్వు పిలిచేది? నేను రాజును కాను అన్నాడు. నువ్వు సాలమరాజువు కాదా అడిగింది భూతం. ఓహో, ఆ రాజు 1000 ఏళ్ల క్రిందటే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఈ మాట విని భూతము ఆకాశం దద్దరిల్లేటట్లుగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నేను తినబోతున్నాను అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుకా? నేను చేసిన మేలుకి ఇదేనా నువ్వు చేసే సహాయము అన్నాడు. ఇదే. నిన్ను తినక తప్పదు. అయితే నీవెట్లానూ చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, నీకా వరం ఇస్తాను. అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. విను, చెప్తాను. పూర్వము నేను మంచి భూతాన్ని. సాలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించాడు. బంధించి నన్ను తీసుకుని వెళ్ళి సముద్రంలో పారేయించాడు. నేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను. చాలా కాలం ఎవరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదామనుకున్నాను. నువ్వు వచ్చి వదిలించావు. నేను చంపక తప్పదు. ఇక భూతాన్ని బ్రతిమిలాడినా లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఈ మాట భూతం మోసపోయింది. అలాగా, నన్ను నమ్మలేవా? అయితే ఉండు చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజాలోకి పోయింది. ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపాగు, సరిగ్గా చూడనివ్వు నన్ను అని బెస్తవాడు గబుక్కన కూజాకు మూత పెట్టి తాడితో గట్టిగా బిగించి పారవేశాడు. లోపల నుంచి భూతము లబలబలాడ మొదలుపెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు. నేను నీకు చంపను. నీకెంతో ధనమిస్తాను. నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు. బేతాళుడితోడు నిన్నేమీ చేయను, నన్ను వదిలిపెట్టు అని బ్రతిమలాడింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టాడు. భూతము కూజాలో నుంచి మళ్ళీ బయటికి వచ్చి కూజాని ఒక తన్ను తన్నింది. కూజా ఎక్కడో సముద్రం మధ్యన పోయి పడింది. అప్పుడు భూతము బెస్తరాజుతో అన్నది, నీ వల తీసుకొని నా అరిచేతిలోకి ఎక్కి కూర్చో. నిన్ను మంచి చోటుకు తీసుకొని పోయి వదిలిపెడతాను.
బెస్తవాడు అలాగే అరిచేతిలోకెక్కి కూర్చున్నాడు. భూతము అతన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి ఆఖరికి ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచి చెరువుంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతము బెస్తవాడితో, నువ్వు రోజు ఇక్కడ ఒకసారి వల వేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్ళి పక్క రాజుకు అమ్ముకో, అతను నీకు బోలెడు డబ్బిస్తాడు, నీకిక దరిద్రం ఉండదు అన్నది. తర్వాత భూతము నేలను ఒక్క తన్ను తన్నింది. భూమి 2గా బ్రద్దలైంది. భూతము దాంట్లోకి పోయింది. భూమి మళ్ళీ మూసుకుంది. ఆ బెస్తవాడు రోజూ అక్కడికొచ్చి వల వేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్ళి పక్కనున్న రాజుకిచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం తీరిపోయింది. హాయిగా భార్యాబిడ్డలతో బ్రతుకుతున్నాడు. మరొక కథ పేరు జిత్తులమారి నక్కబావ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులు మారింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ, నువ్వు మా కులము దానివే కాదు, పొమ్మన్నాయి. దానితో మాట్లాడటం కూడా మానివేసినాయి. ఇక నక్కేం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగిపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఊరికి పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపము ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది, మంగలి మామ, మనం పళ్ళతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనము తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోసుకోవచ్చు. పాపం మంగలికి ఈ మాటలు వినే వరకు నోరూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు పెట్టాడు. తను పెళ్ళాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకి తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాయ కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి, నక్కబావా, తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడైనా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడ, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెబుతూ మంగలిని ఒక్క కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నింటినీ విందుకు పిలిచింది. అవన్నీ వచ్చి పొట్టకు పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసిపోయి చక్కా పడుకున్నాయి. పాపం మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి. చెట్లకి ఒక్క కాయ లేదు. ఒక మూలన మాత్రము గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది కూడా ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడటం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలోని కాయలన్నింటినీ తోటి నక్కలు అది వరకే పాడు చేసినాయి. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక మాటుగా గుమ్మడికాయ మీదకి దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది. మంగలిని బాగా తిట్టింది. ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా?
నెత్తురు కారటం ఆగిన తర్వాత బయలుదేరదామనుకున్నది. కానీ ఆ నెత్తురు ఎండిపోయి గడ్డగట్టి అందులో ఇరుక్కుపోయింది నక్క. కదలాలేదు, మెదలాలేదు. నక్కకి మంగలి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందిట్లో నుంచి బయటికి రాని, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం, ముందు ఇది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి. పాపం ఆ నక్క అలాగే 2 పగళ్ళు 2 రాత్రిళ్ళు కదలకుండా మెదలకుండా ఉండిపోయింది. గాయాలు నాక్కోటానికైనా మెడ కదిలించలేదు. ఎందుకంటే మెడ జూలు నిండా నెత్తురు గడ్డగట్టుకుపోయింది. మంగలివాణ్ణి ఎన్ని తిట్టిందో చెప్పలేం. మంగల్ని ఎలా వంచాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉండిపోయింది. 3వ నాడు పెద్ద వాన జల్లు పడింది. ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలటానికి వీలైంది. కానీ 3 రోజులు అలాగే కూర్చొని ఉండటం వలన నరాలు పట్టుకుపోయాయి. 4 కాళ్ల మీద నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగో నిలవదొక్కుని దగ్గరున్న చెట్లలోకి పోయి ఏవో ఆకులు మేసింది. దానికి అదే మందు. జంతువులకి జబ్బు చేస్తే అడవిలో అట్లా ఆకుల్ని మేస్తాయి. సరే, నక్కబావ మందు తినది బాగానే ఉంది. కానీ దానికి తిండి ఎట్లా? అదీగాక 3 రోజుల నుంచి కటిక ఉపవాసం ఉన్నదాయే. పోయి కోడి పిల్లల్ని బాతు పిల్లల్ని వేటాడటానికైనా ఒంట్లో ఓపిక లేదాయే. ఎట్లాగా అని ఆలోచిస్తోంది ఆ చెట్టు క్రింద. దానికి మంగళివాడి ఆవు జ్ఞాపకం వచ్చింది. దగ్గరలోనే ఉంది వాని ఇల్లు. దాన్ని ఎట్లాగైనా చంపేస్తే హాయిగా 10 రోజులు తినచ్చు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ దోవన తోడేళ్ల దంపతులు వచ్చినాయి. నక్కకి ఒక ఉపాయం తట్టింది. మగ తోడేళ్ళని పిలిచి, ఇదిగో తోడేళ్ళు మామ, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అన్నాయి తోడేళ్ళు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లగా మంగళవాడి కొట్టంలోకి పోయింది. అప్పటికి బాగా చీకటి పడింది. మంగలి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవ్వరూ లేరు. మెల్లగా ఆవు తాడు కొరికి దొడ్డిదోవనే ఆవును తీసుకుని వచ్చింది. తోడేళ్ళు ఆవు కోసము చెట్టు వెనకాల దాక్కొని ఉన్నాయి. ఆవును చూడగానే వెనకాలగా వచ్చి పైన పడి చంపి పారవేసినాయి. ఈ లోపల మంగలి అన్నం తిని ఆవుకు మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు లేదు. పాపం గాబరాపడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు నూనె బుడ్లు చేత పట్టుకుని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చాడు. తోడేళ్ళు మనుషులు చూడగానే పారిపోయినాయి. నక్కబావ అంతకు ముందే వాళ్ళని చూసి గుబుర్లో దాక్కున్నాడు. చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం మంగలికి ఏడుపు వచ్చింది. ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి పెళ్ళాంతో తోడేళ్లే ఈ పని చేసినాయి అని చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం రాలేదు. మర్నాడు ఉదయాన్నే తోలైనా అమ్ముకుందామని మంగలి మాదిగ వాళ్ళతో పోయి చెప్పాడు. మాదిగ వాళ్ళు మాకిప్పుడు చేలల్లో పనులున్నాయి, తీరికలేదని చెప్పారు. పాపం మంగళ ఏం చేస్తాడు? అవును, అలాగే వదిలిపెట్టి ఊరుకున్నాడు. ఈ లోపల నక్కబావ ఏం చేశాడంటే ఆవు కడుపుకి బెజ్జం పెట్టి రోజు రాత్రిళ్ళు వచ్చి తినటం మొదలుపెట్టాడు. 3 రోజులైన తర్వాత కడుపు బాగా ఖాళీ అయిపోయింది. నక్కబావ మళ్ళీ అక్కడికక్కడ తిరగటం ఎందుకని పగలంతా కూడా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినటం మొదలుపెట్టాడు. ఇట్లా 4 రోజులు అయ్యేసరికి మాంసం అయిపోయింది. ఇక నక్కబావ బయటికి పోదామనుకున్నాడు. కానీ ఆవు తోలు ఎండకి ఎండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది. పాపం నక్కబావ ఏం చేస్తుంది? కోరికి బయటికి రావాలని చూసింది కానీ ఓహో, దాని తరం కాలేదు. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేమిరా దేవుడా అని విచారించింది నక్కబావ. ఏం లాభం, ఇప్పుడెన్ననుకున్నా? ఇలా ఇంకో 2 రోజులు గడిచినాయి. ఒక రోజున మాదిగ వాళ్ళు అదే దోవన వస్తూ ఎండుకుపోయిన ఆవును చూసి దీన్ని ఇంటికి లాక్కుపోయి తోలు ఒలుచుకుంటే బాగుంటుందనుకున్నారు. అనుకొని కొమ్ములు పట్టుకొని ఈడ్చుకుని పోయారు. నక్కకి ఇది చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం తోచింది. ఎవర్రా మీరు? మీకు మదమెక్కిందా? నేనెవరిననుకున్నారు? ఈ ఊరి గ్రామదేవతను. నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరు నాశనం చేయబోతున్నాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లతోనూ 1 కోడిపుంజుతోనూ వచ్చి నీళ్లతో నన్ను అభిషేకం చేసి కోడిపుంజును నాకు బలి ఇవ్వకపోతే
మీ ఊరికి గత్తర తెస్తాను అని బిగ్గరగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి మాదిగాళ్ళకి భయం వేసింది. వాళ్ళ ఆవుని వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మునుసుబుతోనూ కరణంతోనూ ఈ సంగతి చెప్పారు. వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవరికి దండం పెట్టి, అమ్మా, తల్లి, గంగానమ్మ, మా వల్ల తప్పేంటమ్మా అని అడిగారు. మీ వల్ల కాదు, మీ మంగలివాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది. మీరు పోయి వాడిని వాడి పెళ్ళాన్ని పంపి ఇందాక నేను చెప్పిన పూజలు చేయించండి. మీ జోలికి రాను, లేకపోతే మీ ఊరు సర్వనాశనం చేస్తాను అన్నది నక్కబావ. అప్పుడు మునుసుబు, కరణము, ఊళ్ళో వాళ్ళు అంతా మంగలి ఇంటికి పోయి, ఇదంతా నీ తప్పేనట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు. పాపం మంగలి ఏం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడిపుంజు తీసుకొని తప్పట్లు, తాళాలు, గణాచార్లతో పూజ చేయటానికి మొగుడు పెళ్ళాలు ఆవు దగ్గరికి వచ్చారు. కోడిని కాళ్ళు గట్టి ఆవు ముందు పడేసి 100 బిందెల నీళ్లు ఆవు మీద పోసి మంగలివాడి పెళ్ళాము ఆవు ముందు ప్రాణాచారం పడ్డారు. అప్పటికి ఆవు తోలు బాగా మెత్తపడింది. కంత మళ్ళీ పెద్దదయింది. నక్క ఒక్క దూకున ఆవు కడుపులో నుంచి బయటికి దూకి కోడిపుంజుని నోట కరుచుకొని ఒకటే పరుగు. పాపం నక్క తంతు తెలియగానే మంగలి మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకొక ఆవును కొనుక్కోమన్నారు. నక్కబావ ఇవాళ బాగా హుషారుగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఆవు మాంసం దొరకటం వల్ల కొంచెం పుంజుకున్నాడు. పైగా ఇవాళ కోడిపుంజు దొరికింది. మళ్ళీ మామూలు బరిలోకి పోయి పడుకొని, మంగలి జాగ్రత్త, నిన్ను ఇంతటితో వదులుతాననుకున్నావేంటి అని బెదిరించింది. పాపం మంగలక్కడ లేడుగా వినటానికి. హాయిగా ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. మర్నాడు మంగలి నక్క భరతం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్లు కనిపించలేదు. అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడ ఇక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్కబావకి ఈ సంగతి తెలియదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టెను ఆరగించి నక్కబావ పొదలమాటుగా సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి మంగలి వేసిన ఉచ్చులో ఒక దానిలో పడిపోయింది. తెలవని తలంపుగా మళ్ళీ నక్కబావకి ఆపద సంభవించింది. ఈ ఆపద గడిచి బయటపడటం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవటానికి నక్క జిత్తులేమీ పనికిరాలేదు. తెల్లవారగానే మంగలి ఉచ్చులు ఒకటొకటే చూసుకుంటూ వచ్చాడు. ఆఖరికి నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగల్ని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది మంగలే, అయితే తనని ప్రాణంతోటి వదలడు. ఎట్లాగా భగవంతుడా అనుకుంది నక్కబావ. మంగలిమావా, నన్ను పట్టుకుంటే నీకేం ఉరుగుతుంది? వాళ్ళు వీళ్ళు నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ. నువ్వు పచ్చి దొంగవు. నా ఆవును నీ పొట్ట పెట్టుకున్నావు. నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండేయకపోతే నేను మంగల్ని కాదు అన్నాడు మంగలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక ఎన్నటికీ నీ జోలికి రాను, నన్ను వదిలేయి అన్నది నక్కబావ. నీ డొక్కవాలికలు చేసినాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు మంగలి. నక్కబావని ఉచ్చు ఉడిపించి ఒక గట్టి గోతంలో మూటగట్టి దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన వేసుకుని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు. గోతాన్ని ఒక పక్కగా పడేసి పెళ్ళాన్ని పిలిచి, ఓసే, ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, దగ్గరికి వెళ్ళేవు సుమా, అందులో ఉన్న దయ్యము ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డు కత్తి తీసుకుని రావటానికని మేదర వాళ్ళింటికి వెళ్ళాడు. గోతంలో ఏమి ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు కూడా పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చేయటానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగళుదినా, గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ. మంగలి పెళ్ళాము ఉలిక్కిపడి, ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఒక గంధర్వుణ్ణి. శాపం చేత నేను ఈ లోకంలోకి వచ్చాను. మంగళన్నయ్య నన్ను ఈ గోతంలోకి పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్ళే వరకు నన్నెవ్వరూ చూడరాదు.
చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు. అందుకని కొంచెము గౌతమ్ మూతి గట్టిగా బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. మంగలి పెళ్ళానికి అప్సరస అయిపోవాలనే ఆశ పుట్టింది. అందుచేత గబగబా గౌతమ్ మూతి విప్పేసింది. బతుకు జీవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పిక్క బలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మడ్డు కత్తి పట్టుకొని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం ఖాళీ. నక్కదారిన నక్క వెళ్ళిపోయింది. దిగులు ముఖంతో పెళ్ళాం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకొని చావ తన్నాడు. నక్కబావని హతమార్చందే నిద్రపోనని మళ్లీ శపథం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంతు కనుక్కుంటానని శపథం చేసింది. ఇంత మోసం చేసిన నక్కబావని ఎట్లాగైనా శిక్షించాలని మంగలాడు పెళ్ళాము గట్టిగా అనుకున్నారు. ఉచ్చులు, వలలు, బోనులు పట్టుకొని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్లారు. మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినపరొట్టెలు తిని ఇన్ని నీళ్లు తాగారు. నక్కబావ ఆచూకీ తీయటానికి అడవంతా వెతకసాగారు. ఒకచోట వాళ్ళకి అడుగుల జాడలు కనిపించాయి. వాటిని పట్టుకొని పోగా పోగా ఎంతో సేపటికి ఒక తోడేలి పిల్ల కనిపించింది. ఛీ, మన శ్రమంతా వృధా అయింది కదా అనుకున్నారు మంగలి దంపతులు. అడవి అంతటా నక్కబావ జాడలే ఉన్నట్లు కనపడింది వారికి. వాటిని పట్టుకుని వెనకకు ముందుకు తిరిగి తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు. మంగలి కాస్త నడుము వాల్చాడో లేదో మంగలి పెళ్ళాము కెవ్వున కేకపెట్టి అదుగో నక్క అన్నది. అంత దూరాన 2 పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్లు మంగలికి కూడా దోచింది. దేవుడా అంటూ మంగలి లేచి ఆ వైపుకు పరిగెత్తాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే అది కుందేలు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయినారు. ఎందుచేతనంటే అనుమానము పెద్ద రోగం కనుక వారికి ప్రతి పొదలోనూ నక్కబావ నక్కి ఉన్నట్లే కనిపించింది. ఒకచోట జల్లితోక కనిపించేది, మరొక చోట నల్లని మూతి కనిపించేది. కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి చూస్తే ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా పగలల్లా కాళ్ళు పడేటట్లు అడవంతటా తిరిగి తిరిగి పొద్దు కూకే వేళకు అడవి అంతటా ఉచ్చులు, వలలు పన్నసాగారు. వలలు చుట్టూ తిరిగి వచ్చాయి, కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది. ఆ ఖాళీ కూడా మూయకపోతే మధ్య ఉన్న నక్కబావ సందు నుంచి తప్పించుకొని పోవచ్చు. అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ ముద్దామనుకున్నారు. మంగలి చెట్ల కొమ్మలు కొట్టుకొని వచ్చాడు. వాటిని దట్టంగా పాతారు. పెళ్ళాన్ని అక్కడే కాపు పెట్టి మంగలి వలలు పనిన మేర యావత్తూ తిరిగి వచ్చాడు. ఎక్కడా నక్కబావ చిక్కిన జాడలు కనిపించలేదు. చీకటి కూడా పడిపోయింది. అకస్మాత్తుగా మంగలి పెళ్ళానికి కొమ్మల వెనక ఏదో కదిలినట్టయి కొమ్మల సందుగా చెయ్యి చాచింది. ఆ సమయానికే అవతలి వైపు చేరిన మంగలి కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దూరి రావటానికి ప్రయత్నిస్తున్నట్లుగా తోచింది. వాడు కూడా చెయ్యి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు. నా చేతికి ఏదో చిక్కింది అని కేక పెట్టాడు మంగలి. నా చెయ్యి దేనికో చిక్కింది అని కేక పెట్టింది పెళ్ళాం. గట్టిగా పట్టుకో, పోనీ మాకు అన్నాడు మంగలి. తాడు పెట్టి కట్టే, తప్పించుకుపోయేను అన్నది పెళ్ళాం. ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్ళు గట్టిగా బిగించుకున్నారు. దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ. దొరికింది కానీ నన్నే గుంజేస్తుంది అన్నది మంగలి భార్య. పోనీ మాకు, గట్టిగా పట్టుకో, నన్ను కూడా గుంజేస్తుంది అని కేక పెట్టాడు మంగలి. ఏమంటే మంగలి పెళ్ళాం పాతిన కొమ్మలకు కాలు తన్ని పెట్టి బలంగా లాగసాగింది. అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్ళాన్ని గుంజసాగాడు. నిన్న తప్పించుకుపోయినట్లనుకున్నావా? బయటికి రా, నా తడాకా చూపిస్తా అన్నాడు మంగలి తాడు లాగుతూ. నిన్న నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకొని పోతావా? ఇప్పుడు నీ బాబెవడు రక్షిస్తాడు అంటూ లాగింది మంగలి పెళ్ళాం. వీళ్ల పెడబొబ్బలు నక్కబావ వినది. మంగలి దంపతులు పన్నిన వలల మధ్య అది లేనేలేదు. వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకొని పగలల్లా నిద్రపోయింది. రాత్రల్లా నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి వేళ మంగలి దంపతుల పొలికేకల మూలంగా నక్కబావకి నిద్రాభంగమైంది. వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించడం చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కూడాను. కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే
వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది. ఏదో చమత్కారం జరుగుతున్నది చూద్దామని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ మంగలి దంపతులున్న చోటికి చేరుకున్నది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుంజుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది. ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది. నన్ను లాగకండి, లాగకండి, నాకు బుద్ధి వచ్చింది, చంపలేసుకుంటా, ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో. నక్క గొంతు వినేసరికి మంగలికి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందేం? నా చేతిలో ఎట్లాగూ చావు తప్పదు గనక పై జన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు మంగలి. బలం కొద్దీ పెళ్ళాన్ని లాగాడు. ఇంకా నీ మాటలు నమ్ముతాంగా, ఏమే నీ వగలు అన్నది మంగలి పెళ్ళాం మరింత గట్టిగా మొగుణ్ణి లాగుతూ. తల్లి, చచ్చి నీ కడుపును పుడతా, నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడిపేడ్చింది. ఈ సమయానికే మంగలి తన బలం కొద్దీ పెళ్ళాన్ని ఒక గుంజు గుంజేసరికి మంగలి పెళ్ళాం క్రింద పడిపోయింది. మంగలి ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఏడవసాగాడు. ఆయాసంతో మంగలి పెళ్ళానికి స్పృహ తప్పిపోయింది. అంచేత ఆమె మాట్లాడలేదు. పెళ్ళాం ఎప్పుడైతే తనను లాగటం మానేసిందో మంగలి నక్కబావ పని అయిపోయిందనుకున్నాడు. చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకొని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళాం దగ్గరికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న నక్కబావ, నీ కడుపు చల్లగా 1000 ఏళ్ళు బతుకమ్మా, నన్ను వదిలించి ఈసరికే నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది. నీ దొంగెత్తులు నా దగ్గరనా, నేనెవరిననుకున్నావు అంటూ మంగలి స్పృహ తప్పిపడి ఉన్న పెళ్ళాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డుకర్రతో చావబాదాడు. ఈ దెబ్బకు స్పృహ వచ్చి మంగలి భార్య కుయ్యో మర్రో అంటూ లేచింది. ఈ సమయానికి తూర్పు తెలతెలవారుతోంది. ఇప్పుడు మంగలి తన పెళ్ళాన్ని గుర్తించి, ఓసి నువ్వటే, అయితే నక్కబావ ఏది? ఇంకేం, దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్ళాన్ని తననారంభించాడు. నక్కబావుని నేను విడిపించలేదు ముర్రో అంటూ మంగలి పెళ్ళాం ఏడ్చింది. మొదట మంగలి పెళ్ళాన్ని నమ్మలేదు, కానీ కాస్త వెలుతురు వచ్చి తమ ఇద్దరి చేతులకు ఉన్న తాళ్ళు చూసుకున్నాక నక్కబావ దొరకనే లేదని, తెల్లవార్లు ఒకరితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది. రాత్రల్లా వాళ్ల పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్ళను చూసి నవ్విపోవటం మరింత దుర్భరమైంది మంగలి దంపతులకు. తమను తాము తిట్టుకుంటూ మంగలి దంపతులు ఇంటికి పోయారు. నక్కబావకు శిక్ష పడనే లేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.